ఉపరితల ఆవర్తనం ఒకటి సముద్ర మట్టానికి కిలోమీటర్న్నర ఎత్తులో దాదాపుగా కొనసాగుతోంది. అది ఇక్కడ మరత్వాడ అలాగే అంతర్గత కర్ణాటక కేరళ మీదుగా తమిళనాడులో కూడా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుంది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఓ మోస్తరు నుంచి చిరుజల్లు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక అటు అప్పటికే బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి కర్ణాటక రాష్ట్రంలో, అలాగే కేరళలో కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లైట్ టు మోడరేట్ రేంజ్ చెప్తున్నారు. చిరుజల్లు నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా 2-3 రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గత వారం 44.5 డిగ్రీలు నిజామాబాద్ జిల్లాలో నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా నమోదైన పరిస్థితి. తాజాగా మరొక 2-3 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మీకు 1వ తేదీన అంటే ఇవాళ ఎలాంటి పరిస్థితితో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 1వ తేదీన దాదాపు 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆరెంజ్ అలర్ట్ అంటే 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే ఉష్ణోగ్రతలు అనమాట. అంటే చాలా తీవ్రమైన ఎండ కనబడుతోంది. ఇక్కడ మెదక్ నుంచి మొదలుకుంటే మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, ములుగు, అలాగే భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, అలాగే మెదక్, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఏజెన్సీ, ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలాగే నల్లగొండ జిల్లా. ఈ జిల్లాల్లో దాదాపుగా 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. భారీ ఎండ తీవ్రత ఉంటుంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అప్రమత్తంగా ఉండమని, చాలా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళదు. ఎందుకంటే డీహైడ్రేషన్ గురవుతారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎండ దెబ్బకి సొమ్మసిల్లి పడిపోయే అవకాశం ఉంది. ఎండ దెబ్బ తీవ్రతతో అనారోగ్యం పాలవుతారు. జాగ్రత్త. సో ఆ రకంగా ఉండబోతుంది. అలాగే ఇంకా 2వ తేదీన కూడా కొన్ని జిల్లాలకు ఇక్కడ అలర్ట్ ప్రకటించారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 జిల్లాలకు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కేవలం నేను మీకు ఆరెంజ్ అలర్ట్ గురించి చెప్పాను. ఇవాళ 17 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే కాదు, ఇక్కడ మిగతా జిల్లాలు ఇక మిగతా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉంది. ఎల్లో అలర్ట్ అంటే దాదాపుగా హైదరాబాద్తో సహా ఎల్లో అలర్ట్ అంటే 36 లేదా 38 నుంచి 40 వరకు కూడా ఉష్ణోగ్రతలు. అది కూడా తక్కువేం కాదు. 40 డిగ్రీల టెంపరేచర్ అంటే మామూలు ఉష్ణోగ్రత కాదు, చాలా అధికమైన ఉష్ణోగ్రత. సో ఈ 17 జిల్లాల మీదుగా హైదరాబాద్తో పాటు సిద్దిపేట, జనగామ, ఈ వరంగల్, అలాగే సంగారెడ్డి, ఇటు కిందికి జోగులాంబ వరకు కూడా 40 డిగ్రీల వరకు నమోదయ్యే ఉష్ణోగ్రత ఉంది. అంటే దాదాపు అది కూడా తక్కువేం కాదు. 40 పైన అయితే ఏం కాదు, కానీ 40 వరకు ఉంటుంది. 40 డిగ్రీలు అంటే చాలా అత్యధిక ఉష్ణోగ్రత. సో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా. ఇక రేపు కూడా అదే పరిస్థితి, 9 జిల్లాలు మినహా. అలాగే ఇక ఎల్లుండి అంటే 3వ తేదీన ఏ రకంగా ఉంటుందో చెప్తాను నేను. ఇది మే నెలకు సంబంధించి. సో ఎల్లుండి కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కొమరం భీం, ఇక్కడ కూడా ఎల్లుండి కూడా 7 జిల్లాలకు అదే పరిస్థితి. ఇక మిగతా జిల్లాలన్నీ కూడా 7 జిల్లాలో 44 డిగ్రీలు ఉంటుంది. మిగతా జిల్లాలో కూడా దాదాపు 40 డిగ్రీల వరకు కూడా, మిగతా రిమైనింగ్ తెలంగాణ అంతా కూడా 44 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. సో ఆ రకంగా విపరీతమైన ఎండలు ఉన్నాయి. మరొక 2-3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో మరి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే భయంకరమైన ఎండలు కనిపిస్తున్నాయి. 44 డిగ్రీలను మించే అవకాశం కూడా లేకపోలేదు. సో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు, అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే ఎండ దెబ్బకు చాలా తీవ్రమైన అనారోగ్యం గురవుతారు, దారుణంగా ఉంటుంది. డీహైడ్రేషన్ గురవుతారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు పోవద్దు. ఒకవేళ వెళ్తే కనుక వీలైతే గొడుగు పట్టుకొని వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఒకసారి మనం వాతావరణ శాఖ చెప్తున్నటువంటి వివరాలు ఏదో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూచనలు, హెచ్చరికలకు సంబంధించి నేను మీకు చెప్తున్నాను. ఇక ఇది నిన్నటికి అయిపోయింది.
ఇవాళకి 1వ తేదీ నుంచి ఒకసారి మనం చూస్తే కనుక తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇవాళ గురువారం రోజు ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాళ్ళు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడితే అవకాశం ఉంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందట. గురువారం నాడు 1వ తారీఖు అంటే ఇవాళ ఈ జిల్లాల్లో దాదాపు అక్కడక్కడ మోస్తరు నుంచి జల్లులు కురిసే అవకాశం అని చెప్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి, లేదా అక్కడక్కడ వడగళ్ళు కూడా పడే ఛాన్స్ అంటే ఇప్పుడు పడే అంశాన్ని కూడా ఖచ్చితంగా వాతావరణ శాఖ చెప్పట్లేదు. మొన్నటి వరకు కూడా వడగళ్ళు పడ్డాయి, అంటే చెడగొట్టుడు అని అంటారు కదా, వడగళ్ళు పడ్డాయి. అక్కడక్కడ ఈ మామిడి తోటల్లో కాయలు రాలిపోతున్నాయి. అలాగే ఇప్పుడు వరి కోతకు వచ్చింది కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి, జాగ్రత్తగా ఉండాలి. సో ఆ రకంగా ఇవాళ అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వాన ఉంటుంది. ఇక రేపు అంటే శుక్రవారం రోజు 2వ తారీఖు నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాళ్ళు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈ నల్లగొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాలో కురిసే అవకాశం ఉంది. ఇక శనివారం నాడు కూడా వర్షాలు ఉన్నాయి. అక్కడక్కడ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు. సో శనివారం, ఆదివారం వరకు కూడా చెప్తాను. ఆదివారం నాడు కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇది హెచ్చరికలు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా ప్రధాన హెచ్చరికలు అయితే ఏం లేవు. సో ఆ రకంగా అంటే ఇవి రెగ్యులర్గా రొటీన్గా వచ్చేటువంటి రిపోర్టే వాతావరణ శాఖ నుంచి. కానీ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఎండ మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంది. మీకు ఇందాకే చెప్పాను, ఖచ్చితంగా ఎండ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకసారి హైదరాబాద్ ఫోర్కాస్ట్ మీకు తెలిస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి చూడండి. కరెంట్ వెదర్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రధానంగా ఇప్పుడు చోటు చేసుకున్న వెదర్ ఇప్పుడు హైదరాబాద్లో ఇవాళ కాస్త తక్కువే ఉంది ఇప్పుడున్నటువంటి యాజ్ ఆఫ్ నౌ నేను చదువుతున్న సమయానికి. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఆదిలాబాదు ఇప్పుడు చూడండి, ఉత్తర తెలంగాణ, నేను మీకు ఇందాక చెప్పాను, ఈ ప్రాంతం అంతా ఉత్తర తెలంగాణ నుంచి మళ్ళీ ఇటు ఏజెన్సీ ఖమ్మం వరకు, ములుగు ఏజెన్సీ, ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ వరకు ఈ బెల్ట్ అంతా కూడా పూర్తిగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు అయితే చాలా భయంకరంగా ఎండలు ఉన్నాయి కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ఎండకు పోవద్దు. అవసరమైతే తప్ప లేదా ఏదైనా కాస్త ఫ్రూట్స్ లేదా చల్లని పదార్థాలు తీసుకొని డిహైడ్రేషన్ గురవుతారు. ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్లను సంప్రదించిన వెంటనే అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఎండ తీవ్రత ఇంకొక 3-4 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.